చూస్తుంటే మీకు తెలుస్తుంది ట్రావెల్ అండ్ ఫస్ట్ డే ట్రిప్ అనమాట. 20లో ఉంటుంది. మేము అక్కడికి ఒక 1 అవర్లో రీచ్ అయిపోయాము. చిక్మంగళూరు నుంచి కొండపైకి అనమాట ముల్లంగిరికి. అక్కడ అయిన తర్వాత ఒక 350 స్టెప్స్ ఎక్కాలి. అక్కడికి వెళ్తే హైయెస్ట్ పీక్ అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ నడిచింది. ఇంకా అక్కడికి తీసుకువెళ్ళలేదు అనమాట. వీళ్ళిద్దరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. వాళ్ళిద్దరు ఫస్ట్ టైం ఎక్కారు. ఎప్పుడైనా కూడా చాలా నేను వైజాగ్ కూడా ఎప్పుడు వాటర్ ఫాల్స్ వెళ్ళలేదు. దాన్ని రావడానికి అదే అనమాట 800 రూపీస్. హలో ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. మేము ట్రిప్ ప్లాన్ చేసామని చెప్పారు కదండి, కర్ణాటకలో చిక్మంగళూరు. దీనికన్నా ముందు 2 వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుంది ట్రావెల్ అండ్ ఫస్ట్ డే ట్రిప్ అనమాట. 28న మేము ట్రిప్ స్టార్ట్ అయ్యాం. అండ్ 29న ఫస్ట్ ఒక హాఫ్ డే మేము ఒక 4 ప్లేసెస్ కవర్ చేసాం చిక్మంగళూరులోని. ఇప్పుడు May 30న మేము మార్నింగ్ 7 o'clockకి హోటల్ నుంచి వాటికి వచ్చి టిఫిన్ తినేసేసి 8 o'clock స్టార్ట్ అయ్యాము. ఇది ముల్లంగిరి అనమాట. ఇది కంపల్సరీగా అసలు చిక్మంగళూరులో మస్ట్ బాగా కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్. అసలుకి మీకు చాలా హారబుల్గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట ఈ ట్రిప్ని అండ్ ఈ ప్లేస్ని అనమాట. బాగా ఎంజాయ్ చేస్తాం. కింద చిక్మంగళూరులో మాకు అసలు రెయిన్ లేదు. బట్ ముల్లంగిరి అనేది చిక్మంగళూరు పై హైయెస్ట్ పీక్ ఆపం కర్ణాటకలోనే హైయెస్ట్ అంటే అదే హైయెస్ట్ పీక్ అనమాట ఈ ముల్లంగిరి అనమాట. ముల్లంగిరి అసలు దీనికి ఈ ముల్లంగిరి ట్రెక్కి పేరు ఎలా వచ్చిందంటే, ఈ ముల్లప్ప స్వామి అన్న అతను ఇక్కడ మెడిటేషన్ చేశారనమాట. దానికి ముల్లంగిరి అనే పేరు ఎలా వచ్చింది. ఆ పీక్లో ఆ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది మామూలుగా హైయెస్ట్ పీక్ బిట్వీన్ హిమాలయస్ అండ్ నీలగిరీస్ అన్నిటి మధ్యలో ఉంటుంది. మేము అక్కడికి ఒక 1 అవర్లో రీచ్ అయిపోయాము. చిక్మంగళూరు నుంచి కొండపైకి అనమాట ముల్లంగిరికి. అక్కడ రెయిన్ పడుతుంది, రెయిన్ కోట్స్ ఇచ్చారు. ఇక్కడ కింద క్లైమేట్కి పై క్లైమేట్ సంబంధం లేదనమాట. కంటిన్యూగా రెయిన్ పడుతుంది అండ్ గాలి అండ్ చలి అనమాట. మేము ఇంకా రెయిన్ కోట్స్ తీసేసుకొని అందరం రెయిన్ కోట్స్ తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. అస్సలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఆల్మోస్ట్ ఒక 2.5 kilometers బై వాక్ ఉంటుంది. రోడ్ వాక్ నడిచిన తర్వాత అక్కడ ఒక వెహికల్ జీప్ ఫెసిలిటీ ఉంది. మరి మేము బై వాక్ వెళ్ళాము. 2.5 kilometers తర్వాత ఇంకొక 1 kilometer నడిచిన తర్వాత ఒక 350 స్టెప్స్ ఎక్కాలి. అక్కడికి వెళ్తే హైయెస్ట్ పీక్ అనేది కనిపిస్తుంది. ఆ పీక్కి మా సిస్టర్ అని మా వాళ్ళ పాప వెళ్ళారు. నేను వెళ్ళలేదు. అంటే మా పాపని ఎలా చేయలేదు. అక్కడికి అంతా చలి ఉంది. పాప అక్కడికి చాలా ఇబ్బంది పడింది అనమాట. ఆల్మోస్ట్ 2.5 kilometers నడిచింది. ఇంకా అక్కడికి తీసుకువెళ్ళలేదు అనమాట. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. మేము ఒక 1 hour పట్టిందనమాట. వాళ్ళు అక్కడ నుంచి విడిగానే మేము 1 hour పట్టింది. అక్కడ నుంచి వాళ్ళు ఒక 1/2 kilometer నడిచి 350 స్టెప్స్ ఎక్కి వెళ్ళారు కదా. మాకు వాళ్ళు 1 hour వచ్చిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. అక్కడ నుంచి ఇంకా రిటర్న్ ఒక 1 kilometer నడిచిన తర్వాత జీప్లో వచ్చేసాం కిందకి ముల్లంగిరి. అసలుకి ఇది బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వచ్చి 6th ప్లేస్ హై ఫ్లై జిప్ లైన్. ఇది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు లైఫ్లో. వాళ్ళిద్దరూ దీన్ని కూడా నేను వెళ్ళడం అవ్వలేదు. మా పాప అసలు నేను కూడా వస్తానని చెప్పి బాగా పేచి పెట్టేసింది. ఇవి ఇక్కడైతే ఫస్ట్ దానికి అది ముల్లంగిరి అయితే వాళ్ళు ఎలా చేయలేదు. బట్ దీనికి ఏదో ఉండదు కదా, తను బాగా ఏడుస్తుందని చెప్పి నేను ఇంకా ఎక్కలేదు. బట్ నేను ఇది ఎక్కుదాం అనుకున్నాను. హైఫై జిప్ ఎక్స్పీరియన్స్ చేద్దాం నాకు ఎప్పటి నుంచో ఉంది. బట్ అవ్వలేదు. అంటే పాపను చూసుకోవాలి తప్పలేదు. మా సిస్టర్కి కంట్రోల్ అవ్వలేదు. తను ఎక్కడ స్లిప్ అయిపోతుంది భయం వేసి నేను కూడా ఆగిపోయాను. వీళ్ళిద్దరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. వాళ్ళిద్దరు ఫస్ట్ టైం ఎక్కారు. ఎప్పుడైనా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు రిటర్న్ వచ్చేంతవరకు మాకు భయం వేస్తుంది. బట్ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు.
బట్ ఫుల్ ప్రికాషన్స్ తీసుకొని పంపించారండి. ఇక్కడ ఆ ఎండ్ వరకు, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు బాగా ప్రికాషన్స్ తీసుకొని పంపించారు, సేఫ్టీ ప్రికాషన్స్. ఇక్కడ జిప్ లైన్ కాస్ట్ వచ్చి 300 రూపీస్ అనమాట. పర్ పర్సన్ 300 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ మా సిస్టర్ వెళ్తుంది. నెక్స్ట్ ఇంకొక టాప్ 5లో ఉండే ప్లేస్ చిక్మంగళూరులో జెర్రీ ఫాల్స్ అండ్ హెబ్బా ఫాల్స్ అండ్ ఇంకొక 2-3 ఫాల్స్ ఉన్నాయి. బట్ జెర్రీ ఫాల్స్ అనేది మనకి ఫొటోస్ తీయడానికి, మనం కొంచెం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. హెబ్బా ఫాల్స్ అనేది కొంచెం అప్పుడు మాకు బాగా డిస్టెన్స్ ఎక్కువ ఉంది. బట్ మేము జెర్రీ ఫాల్స్ని చూస్ చేసుకొని ఇక్కడికి వెళ్ళాం. ఇక్కడ 4 పర్సన్స్ పర్ పర్సన్ 200 రూపీస్ అనమాట. ఒక 20 to 30 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఇక్కడికి మన ఓన్ వెహికల్స్ అసలు ఎలా ఉండదు, ఇక్కడ ఉన్న జీప్స్ ఎలా ఉంటుందన్నమాట. మేమైనా ట్రిప్ మొత్తం కార్ మాట్లాడుకున్నాం. బట్ కొన్ని ప్లేసెస్కి మన ఓన్ వెహికల్ అంటే ఆ రోడ్లో మనకి అసలు మన ఓన్ వెహికల్స్ వెళ్ళవు, ఓన్లీ జీప్స్ వెళ్తాయి. పర్ పర్సన్ 200 రూపీస్. అక్కడ నుంచి ఒక 30 మినిట్స్ 20 to 30 మినిట్స్ పట్టింది మేము జెర్రీ ఫాల్స్కి రావడానికి. ఈ రోడ్డు కూడా చాలా ఫస్ట్ టైం అనమాట. అలాంటి రోడ్డు చూసారా ఎంత బాగుందో జెర్రీ ఫాల్స్. అసలు ఫస్ట్ టైం నేనైతే వాటర్ ఫాల్స్ విజిట్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. నేను వైజాగ్ కూడా ఎప్పుడు వాటర్ ఫాల్స్ వెళ్ళలేదు. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను, మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. ములయంగిరి అదొక అడ్వెంచర్ అయితే ఇది కూడా ఒక అడ్వెంచర్ లాగా అనమాట. బాగా ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం, బాగా ఎంజాయ్ చేసాం వాటర్లో. వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎవ్రీ ఇయర్ మేము వాటర్లో వండర్లా అని, వాటర్ పార్క్ అని గుజరాత్లో ఎప్పుడో ట్రిప్ వేస్తున్నాను. బట్ ఇయర్ ఇలా వాటర్ ఫాల్స్లో మా పాప బాగా ఎంజాయ్ చేసింది. సో జెర్రీ ఫాల్స్ నుంచి మళ్ళీ జీప్లోనే రావడానికి అదే అనమాట 800 రూపీస్. అది 4 మెంబర్స్ కూడా 800 రూపీస్. కొన్ని పిక్స్ దిగేసేసి మేము రిటర్న్ అయిపోయాం. ఇక్కడ నుంచి బాబా బుద్ధనికి అనమాట. ఇతనే ఫస్ట్ పర్సన్ అనమాట. కర్ణాటకలో అసలుకి కాఫీ ప్లాంట్స్ ఉన్నాయని చెప్పి ఇతనే ఐడెంటిఫై చేశాడు. సో అతనే ఇక్కడ వీడియోస్ తీసుకోవడం మామూలే, అంటే వేలో లేదు. సో మామూలు పిక్ తీసాను. బాబా బుద్ధుని పేరు అలా వచ్చిందనమాట. ఇక్కడ నుంచి జెడ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది, అంటే సన్సెట్ పాయింట్ లాగా. అక్కడికి మేము వెళ్ళేసరికి 5 o'clock అయింది. మామూలుగా 5 తర్వాత సన్సెట్ ఉంటుంది. బట్
అక్కడ ఉన్న క్లైమేట్కి సన్సెట్ ఎలాగో సన్ రాడని చెప్పి ఎలా చేయలేదు. సో ఓన్లీ బాబా బుధన్గిరి టెంపుల్ చాలా బాగుందండి. లోపల ఓన్లీ గంధంతో అనమాట, అంత గంధం రాశారు, చల్లగా ఉంది లోపల. అతని అంటే ఫస్ట్ కాఫీ ఎస్టేట్స్ ఉంది, కాఫీ అనేది ఇక్కడే కర్ణాటకలో కాఫీని స్టార్ట్ చేసింది ఇతను అనమాట. అతనే అక్కడ కొంచెం గుర్తించారు. సో అతనికి ఆ పేరు ఆ ప్లేస్కి ఆ పేరు వచ్చింది. ఇక్కడ నుంచి సన్సెట్ పాయింట్ అన్న జెట్ పాయింట్ అని ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు మీరు. అంటే ఇక్కడ జూన్ నుంచి బాగుంటుందండి క్లైమేట్. మేము అప్పుడే వచ్చాము. మీరు అంటే మనకి జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది అనమాట చిక్మంగళూరులో. అదే అనమాట పర్టికులర్ టైమింగ్స్. ఇంకా అంటే మార్చి ఏప్రిల్ మే సమ్మర్ కదా, సో అప్పుడు ఇక్కడ అంత క్లైమేట్ బాగా ఎక్కువ గాలి అవి వస్తుండే. బట్ నవంబర్ డిసెంబర్ ఆ టైం అప్పుడైతే క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది. సో ఇంకా 30th ఈ ప్లేసెస్ వరకు కవర్ చేసాము. ఆ తర్వాత కర్ణాటకలో చిక్మంగళూరులో ఉన్న స్పెషల్ డిష్ నీరు దోశ అని చెప్పారు. సో అది ట్రై చేసి ఆ రోజు హోటల్కి వెళ్ళిపోయామంట. నీరు దోశ, దీంట్లో కొబ్బరి పొడి, పల్లి చట్నీ అండ్ ఆలు కర్రీతో ఇచ్చారు. పర్వాలేదు, బాగానే ఉంది, బాగుంది అనిపించింది. ఇక్కడ స్పెషల్స్ అంటే ఎక్కువ ఏమి ఉండవంట, బట్ మేము ఇది అడిగి మరీ తిన్నాము. ఓకే అండి, ప్లీజ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.